కలలు భవిష్యత్తును సూచిస్తాయని, భవిష్యత్తులో జరగబోయే వాటికి సంకేతాలని కొందరి విశ్వాసం. ముఖ్యంగా వేకువజామున వచ్చే కలలు నిజమవుతాయని బలంగా విశ్వసిస్తారు. దీనిపై పురాణాలేం చెప్తున్నాయి, సైన్స్ ఏమంటోంది? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. నిద్రలో కలలు కనడం మానవ సహజం. కేవలం మనుషులు మాత్రమే కాదు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి ప్రాణి కలలు కనడం అతి సాధారణం. సింహస్వప్నం అనే మాట అలా పుట్టిందే అని చెబుతారు. ఏనుగు కలలో కూడా సింహానికి భయపడుతుందని అంటారు. పురాణాల్లోనూ కలలకు సంబంధించిన కథలున్నాయి. రామాయణంలో సీతను రావణుడు అశోకవనంలో బంధించి ఉంచుతాడు. త్రిజట అనే రాక్షసిని కాపలా ఉంచుతాడు. ఒకరోజు ఆ రాక్షసి కలలో రాముడు కనిపించి ఒక వానరం వచ్చి వనమంతా చెరిచి లంకాదహనం చేస్తుందని చెప్పాడు. ఆ తర్వాత అది జరిగింది కూడా. ఇది రామాయణంలో త్రిజట స్వప్నము అనే పద్యంలో ఉంది. అష్టాదశ పురాణాల్లో ఒకటైన అగ్నిపురాణం 7వ అధ్యాయంలో కలలు, వాటి ఫలితాలను వివరించారు. సీతాదేవి, లక్ష్మణుడు తమకు వచ్చిన చెడు కలలను తలుచుకొని చుట్టుపక్కల సంకేతాలతో అనుసంధానం చేసుకుని ఆందోళనకు గురవుతారు. అది గమనించిన శ్రీరామచంద్రుడు సీత, లక్ష్మణుడికి కలలు, వాటి ఫలితాల గురించి వివరించినట్టు చెబుతారు. నిద్రను 4 సమాన భాగాలుగా విభజించినట్లయితే మొదటి భాగంలో వచ్చిన కలలు ఏడాది తర్వాత చెడు ఫలితాలనిస్తాయి. రెండవ భాగంలో వచ్చిన కలలు 6 నుంచి 12 నెలల్లో ఫలితాన్నిస్తాయి. మూడవ భాగంలో వచ్చిన కలలు 3 నుంచి 6 నెలల్లో ఫలితాన్నిస్తాయి. 4వ భాగంలో వచ్చిన కలలు 1 నుంచి 3 నెలల్లో ఫలితాన్నిస్తాయి. ఏదైనా కల సూర్యోదయం తర్వాత లేదా మేల్కొనే ముందు వచ్చినట్లయితే దాని ఫలితాన్ని సుమారు 10 నుంచి 15 రోజుల్లో ఉంటుందని అర్థం. ఎవరైనా తనను తాను నృత్యం చేయడం, పాడటం, సంగీతం వినడం లేదా సంతోషకరమైన మానసిక స్థితిలో ఉత్సాహంగా ఉండడం చూసినట్లయితే అది శుభసూచకం. ఇది త్వరలో మీ ఆత్మ సహచరుడితో సమావేశాన్ని సూచిస్తుంది. చెరువులో నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి సూచన. తనను తాను ఒక తోటలో ఆత్మీయుడితో కలిసి నడుస్తున్నట్లు కలొస్తే వారు తమకు నచ్చిన భాగస్వామిని పొందుతారనేందుకు సంకేతం. కుటుంబ జీవితం విజయవంతంగా సాగుతుందని సూచన. అమ్మాయి తనను తాను ఆభరణాలు ధరించినట్లు కల కంటే ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహం జరుగుతుంది. తనను తాను కంకణాలు ధరించడాన్ని చూస్తే ఆమెకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. పండు తినడం లేదా పండ్ల రసం తాగడం కనిపిస్తే వైవాహిక సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం. ఎలుగుబంటి కలలో కనిపిస్తే ప్రేమ వ్యవహారం లేదా వైవాహిక జీవితంలో 3వ వ్యక్తి జోక్యం ఉంటుంది. నెత్తిమీద పెట్టుకున్న కంచు పాత్రలు పగిలిపోవడం, క్షవరం చేయించుకున్నట్టు కనిపించటం, ఒంటికున్న వస్త్రాలు పోయినట్టుగా కనిపించటం, మలిన వస్త్రాలు ధరించటం, నూనె, బురద పూసుకోవడం, పైనుంచి కింద పడడం లాంటివి మంచిది కాదు. పాములను చంపడం, ఎర్రటి పూలతో నిండిన వృక్షాలు, కుక్క, గాడిద, ఒంటె కనిపించటం, ఆ జంతువులపై ఎక్కినట్టుగా కనిపించటం శుభప్రదం కాదు. పక్షి మాంసాన్ని తినడం, తైలాన్ని తాగడం, మాతృగర్భంలో ప్రవేశించటం, చితిపైకి ఎక్కడం, ఇంద్రధనుస్సు విరిగినట్టుగా కనిపించటం అశుభాన్ని సూచిస్తుంది. ఆకాశం నుంచి సూర్యచంద్రులు పడిపోవడం, అంతరిక్షంలోనూ భూమండలంలోనూ ఉత్పాతాలు జరిగినట్లు కనిపించటం, దేవతా, బ్రాహ్మణ, రాజగురువులకు కోపం వచ్చినట్టు కల రావడం మంచిది కాదని చెబుతారు. నదిలో మునిగి కిందికి పోవడం, బురద నీళ్లతో స్నానం చేయడం శుభశకునాలు కాదు. స్వలింగ సంపర్కం అనారోగ్యానికి గురైనట్టు, ఇళ్లను పడదోసినట్టు కలలో కనిపించటం శుభప్రదాలు కాదని అగ్నిపురాణం చెప్తోంది. కలలో చేపలు కనిపిస్తే ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దెబ్బలు తింటున్నట్లు కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట. కాళ్ళు, చేతులు కడుగుతున్నట్లు కలవస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. పాము కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయి. పెద్దలు దీవిస్తున్నట్లు, పాలు, నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. పెళ్ళైనట్లు కలవస్తే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కలలో అద్దం కనిపిస్తే మానసిక ఆందోళనకు గురవుతారని అర్థం. రైలు ఎక్కుతున్నట్టు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి. కాలు జారి పడినట్లు కలవస్తే మీకు అష్టకష్టాలు ఎదురవుతాయట. కలలో ఆవు దొరికినట్లు వస్తే భూలాభం ఉంటుంది. గుర్రం ఎక్కినట్లు కలవస్తే మీకు పదోన్నతి కలుగుతుంది. మీరు చనిపోయినట్లు మీకు కలవస్తే మీకున్న సమస్యలు పోతాయని చెబుతారు. వాస్తవానికి రోజంతా మన ఆలోచనలు, తీరని కోరికలు, అంతర్లీనంగా ఉండే ఆలోచనలే కలలు అని కూడా చెబుతారు మానసిక శాస్త్రవేత్తలు.